హాయ్ వెల్కమ్ టు ఐడ్రిప్. గత కొన్ని రోజులుగా ఇండియన్ సినీ బాక్స్ ఆఫీస్ని చావా మూవీ షేక్ ఆడిస్తుంది. ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం ఎంతో ఈగర్గా ప్రేక్షకులు ఎదురు చూశారు. అయితే ఈ శుక్రవారం చావా తెలుగు వర్షన్ థియేటర్లోకి వచ్చింది. ఆ సినిమా విశేషాలను మనతో పంచుకోవడానికి క్రియేటివ్ డైరెక్టర్, ఫిలిం క్రిటిక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. చావా తెలుగు వర్షన్ కోసం కొన్ని లక్షల మంది ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ శుక్రవారం చావా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మీరు చూసారు సినిమా, ఎలా అనిపించింది సార్ మూవీ? బాగుందండి. తెలుగు వర్షన్ కూడా హిందీ ఎంత ఇన్స్పైరింగ్గా ఉందో తెలుగు వర్షన్ కూడా అంతే ఇన్స్పైరింగ్గా ఉంది. కాకపోతే ఫేస్బుక్లో ఆన్లైన్లో కొంతమందికి డైరెక్ట్ హిందీతో కంపేర్ చేస్తున్నారు, వాయిసెస్ని కంపేర్ చేసి కొంచెం ట్రోల్ చేస్తున్నారు. కానీ ఆ తెలుగు వర్షన్ చూడడం స్టార్ట్ చేసిన ఒక 5-10 మినిట్స్లో మనం ఇన్వాల్వ్ అయిపోతాము. ఇంకా మనకు ఆ డిఫరెన్స్ తెలియదు అసలు. ఓకే, అంటూ మూవీ మనకి ముందు రిలీజ్ అయినప్పుడు, చావా హిందీ వర్షన్ రిలీజ్ అయినప్పుడు చాలామంది అడిగారు రీజనల్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది, ఇది ఒక హిస్టారికల్ వార్ బేస్డ్ మూవీ, మా తర్వాత తరానికి చూపించుకోవాలి, వాళ్ళ కథ చెప్పాలి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. అప్పుడు మేకర్స్ నుంచి ఒక సమాధానం వచ్చింది, ఇది మరాఠీ యోధుల కథ, వాళ్ళని మళ్ళీ రీజనల్ లాంగ్వేజ్లోకి ఈ సినిమాని డబ్ చేస్తే ఆ ఫీల్ పోద్ది, అందుకని మేము ఆ ప్రయత్నం చేయట్లేదు అని చెప్పేసి ఒక రిప్లై అయితే వచ్చింది. అది అఫిషియల్గానో వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది. బట్ ఇప్పుడు మనకు తెలుగు ప్రేక్షకుల కోసం ఆ తెలుగు వర్షన్ వచ్చింది, ఆ ఫీల్ అలాగే క్యారీ అయిందా? ఒకటండి, కంఫర్ట్ అండి. ఇప్పుడు మనము వేరే లాంగ్వేజ్ మూవీస్ ఏమన్నా మనకి కోవిడ్ అప్పటి నుంచి మనం అదర్ లాంగ్వేజ్ మూవీస్ చూస్తున్నాము, డిపెండింగ్ ఆన్ సబ్ టైటిల్స్ చదువుకుంటూ సినిమా చూస్తే మళ్ళీ అర్థమవుతుంది. కానీ ఎక్కడో మనకి మన లాంగ్వేజ్లో ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఆ సబ్ టైటిల్స్ చదవక్కర్లేదు, ఇన్ అ కంఫర్ట్ వీ క్యాన్ ఎంజాయ్ ద మూవీ. దాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలనే ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం లేకుండా మన లోకల్ లాంగ్వేజ్, మనకు అర్థమయ్యే భాష, మన మాతృభాషలో సినిమా వచ్చిందంటే ఇంకా ఇంత కంఫర్ట్గా ఉంటుంది. సో ఆ కంఫర్ట్ ఆలోచించే వీళ్ళు ఇది రిలీజ్ చేస్తారనిపించింది. చాలా మంచిగా అనిపించింది సినిమా. అండ్ ఒక సినిమాని డబ్బింగ్ చేస్తున్నామంటే తెలుగు వర్షన్ డైలాగ్స్ కానీ అండ్ ఆ డబ్బింగ్ వర్షన్ కానీ చాలా క్లియర్గా ఆ ఫీల్ చెడగొట్టకుండా ఉండాలి. ఇక్కడ ఎలాంటి ఒక వర్క్ జరిగింది అనుకుంటున్నారు? అంటే హీరో హీరోయిన్ అందరు ఆర్టిస్టుల డబ్బింగ్ పరంగా మంచి గుడ్ వర్క్ చేశారని చెప్పాలి. కాకపోతే అదే హిందీలో హీరో ఇచ్చిన వాయిస్ ఓవర్ అవుతుందో ఆ రేంజ్కి తెలుగులో హీరోకి ఇచ్చిన వాయిస్ లేదు. అంటే కొంచెం రానా దగ్గుబాటి లాంటి ఆర్టిస్ట్ని కనుక తీసుకొని వాయిస్ చెప్పించుంటే ఇంకా బాగుండేది, లేదు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ పెట్టించినా ఇంకా బాగుండేది. కానీ ఇప్పుడు మనం ఆలోచించినంత ప్రాక్టికల్ పాసిబిలిటీస్ కుదరవు. ఇంకోటి వీళ్ళ చేతితో చాలా తక్కువ టైం ఉంది ఈ డబ్బింగ్ వర్క్. ఇప్పుడు కొన్ని 2-3 ఇయర్స్ చేశారు ఈ సినిమాని షూట్ చేయడానికి. ఇదంతా ఈ వర్క్ అంతా కూడా కేవలం 10-15 డేస్లో వీళ్ళు ఈ తెలుగులోకి డబ్బింగ్ జరిగింది. సో అంత కొంచెం టైంలో వాళ్ళు మ్యాక్సిమం ఎంత చేయగలుగుతారో అంత చేశారు. అండ్ ఇప్పుడు మనకి పొలిటికల్లో ఒక సేయింగ్ ఉంటుంది, జనాలకి ఏం కావాలో తెలుసుకొని అది ఇచ్చేవాడు నాయకుడు అని చెప్పేసి. ఇప్పుడు ఉన్న కాలంలో సినిమాకు కూడా అదే వర్తిస్తుంది. ప్రేక్షకులు ఏది కోరుకుంటున్నారో తెలుసుకొని అది ఇవ్వడం. చావా తెలుగు వర్షన్ కోసం ఈ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు, ప్రేక్షకులంతా వెయిట్ చేస్తున్నారు, మేకర్స్ అందరికీ తెలుసు. బట్ బన్నీవాసు మాత్రమే ఆ నాడి పట్టుకున్నారు. సో దీనికి తెర వెనకాల ఏమన్నా వాళ్ళ కమిట్మెంట్స్ ఉన్నాయా, లేకుంటే ప్రేక్షకుల కోసం వాళ్ళ నాడి పట్టుకొని బన్నీవాసు ప్రయత్నం చేశారా? అందరూ తెలుసు అండి, ఇది పుష్ప 2తో పాటు సినిమా రిలీజ్ కావాలి యాక్చువల్గా December 6th లాస్ట్ ఇయర్ 2024లో. కాకపోతే సో గ్రేట్ ఆఫ్ వికీ కౌశల్, అల్లు అర్జున్ ఫోన్ చేసి అడగగానే దే పోస్ట్ పోన్ దేర్ మూవీ. అంటే ఓపెన్ గ్రౌండ్, పుష్ప 2కి ఓపెన్ గ్రౌండ్ ఉండేలాగా, వాళ్ళ కాంపిటీషన్ ఉండి 2 మూవీస్ సఫర్ అయ్యేలాగా కాకుండా ఆ సినిమాకి ఓపెన్ గ్రౌండ్ ఉండేలాగా మళ్ళీ ఈ సినిమా కూడా ఓపెన్ గ్రౌండ్ ఉండేలాగా చూడండి. 2 సినిమాలు మంచిగా హిట్ అయినాయి, అందరికీ నచ్చినాయి. పుష్ప 2 కూడా అందరికీ నచ్చింది, మంచి కలెక్షన్స్ సంపాదించింది. ఇప్పుడు వచ్చిన చావా కూడా అందరికీ నచ్చింది, అంతే కలెక్షన్స్ సంపాదించింది. అయితే ఈ ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ అని చెప్పొచ్చు అల్లు అరవింద్ కాంపౌండ్ నుంచి. ఆ హీరోకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు సినిమా పోస్ట్పోన్ చేసుకున్నందుకు గాను తెలుగులో రిలీజ్ చేస్తూ వాళ్ళ కలెక్షన్స్కి, వాళ్ళ సక్సెస్కి ఇంకొంత రెవెన్యూ యాడ్ చేసేలాగా ఈ స్టెప్ అని చెప్పొచ్చు తెలుగులోకి సినిమా రావడం. ఎందుకంటే తెలుగులో ఆడియన్స్ చాలామంది ఇంకా సినిమా అంటే ఒక 50% సినిమా ఆల్రెడీ చూసేశారు హిందీలోనే సబ్ టైటిల్స్ హెల్ప్ తోటి. కానీ ఇంకా 50% తెలుగులో వస్తే బాగుండనే ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ సినిమా. ఇంకోటి హిందీలో చూసిన వాళ్ళు కూడా తెలుగులో చూస్తే మళ్ళీ ఆ ఫీల్ బాగుంది తెలుగులో. కంఫర్ట్ బాగుంది. అండ్ మీరు బడ్జెట్ విషయం తీసుకొచ్చారు కాబట్టి, ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, చావా అసలు బడ్జెట్ ఎంత? ఇప్పటిదాకా ఇంకా రన్ ఉంది మూవీకి, అవును, ఇప్పుడు దాకా ఎంత కలెక్షన్ వసూలు చేస్తుంది?
ఫస్ట్ వాళ్ళు అనుకున్న బడ్జెట్ 120 crores అనుకున్నారు. ఆ 120 కొంచెం పెరిగి 130, 140 దాకా వెళ్ళింది టోటల్ బడ్జెట్. అంటే వాళ్ళు తీసిన సినిమా 140లో కంప్లీట్ చేశారంటే నిజంగా మనం చూసిన విజువల్కి ఆ బడ్జెట్కి అసలు గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. బికాజ్ మనం వింటున్నాము 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు సినిమాలకి అని. కానీ మీరు చూస్తే గ్రాండియర్ విజువల్స్ అన్నీ ఉన్నాయి సినిమాలో. ఎక్కడ కూడా పోరాట సన్నివేశాల్లో కానీ ఇక్కడ కూడా అంటే ఆ గ్రాండియర్ తగ్గనివ్వలేదు. విజువల్గా మీరు చూస్తే కాస్ట్యూమ్స్ అంటే హీరో హీరోయిన్కి మాత్రమే కాకుండా సినిమా ఒక ఫ్రేమ్లో ఎంతమంది అయితే కనిపిస్తున్నారు వీళ్ళంతా రాజరికం సంబంధించిన వాళ్ళు కాబట్టి అప్పటి కాస్ట్యూమ్స్ ప్రతి క్యారెక్టర్కి కూడా అప్లై అయ్యేలాగా ఎవరి దాంట్లో కూడా మనం మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయకుండా ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బెస్ట్ వర్క్ చేస్తూ అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ని బెస్ట్ వర్క్ చేయిస్తూ ఆ ఖర్చుని కంట్రోల్లో పెట్టడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. సో వాళ్ళు 130, 140లో కంప్లీట్ చేయగలిగారు. సో ఇప్పుడు వచ్చే హైయెస్ట్ ఏదైతే సక్సెస్ రెవెన్యూ అవుతుందో అదంతా కూడా వాళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ నెంబర్ ఆల్మోస్ట్ 4 times నెంబర్ చెప్తారా కాస్త? అదే 670 దాటిపోయింది హిందీలోనే. ఇప్పుడు ఇంకా ఈ రీజనల్ లాంగ్వేజ్లోకి వెళ్తుంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ 1000 ఈజీగా టచ్ అయిపోతుంది త్వరలో. అండ్ ఖచ్చితంగా ఈ ఇయర్కి గాను నేషనల్ అవార్డ్ ఖచ్చితంగా ఆ సినిమాకి వస్తుంది. అండ్ ఫిలింకి కూడా రావచ్చేమో అనిపిస్తుంది. బికాస్ హిస్టరీని చాలా బాగా గుర్తు చేశారు. ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది, అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. సో బుక్స్ చదివి ఇలాంటి స్టోరీస్ తెలుసుకునేంత ఓపిక తీరిక ఇప్పుడున్న యూత్కి అయితే లేదు. సో వాళ్ళకి సినిమా ద్వారా ఒకసారి మన హిస్టరీలో మన యోధులు ఒక పోరాట యోధుడు ఎంత పెయిన్ అనుభవించారనేది కళ్ళకు కట్టినట్టు చాలా బాగా తీర్చిదిద్దారు, చూపించారనే కంటే తీర్చిదిద్దారని చెప్పాలి. అండ్ మనం ఎప్పుడైనా ఒక సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునేటప్పుడు సినిమాలో మనకి ఏం నచ్చింది, ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా, మేజర్ ఎలిమెంట్స్ ఏంటి ఇలా మాట్లాడుకుంటాం. చావా సినిమా విషయానికి వచ్చేలాగే కొంతమంది తెలుగు వర్షన్ చూసిన తర్వాత కొంతమందికి ఏమో సెకండ్ హాఫ్లో ఆ వార్ సీక్వెన్స్లు అవన్నీ నచ్చినాయి. కొంతమందికి ఏమో ఫస్ట్ హాఫ్లో ఆ రాచరికపు ఆ కుయుక్తులు, ఆలోచనలు, రాజ్యాన్ని కాపాడుకు ఎలాంటి ప్లాన్స్ వేయాలి ఇవన్నీ నచ్చినాయి అనమాట. అంటే ప్రేక్షకులు 2 రకాలుగా విడిపోయి కొంతమందికి అది బాగా సినిమా ఓవరాల్గా నచ్చింది, కొంతమందికి ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, కొంతమందికి సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. దీన్ని ఎలా చూస్తారు? సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయండి. అవును. ఒక లేయర్ వచ్చేసి ఫాదర్కి సన్కి ఉండే బాండింగ్, అంటే ఛత్రపతి శివాజీకి వాళ్ళ కొడుకుకి ఉన్న బాండింగ్ ఒకటి, ఆ హీరోకి ఆ వైఫ్కి ఉండే బాండింగ్, ఆ చావాకి వాళ్ళ వైఫ్కి ఉండే బాండింగ్ ఒకటి. అండ్ ఇంటర్నల్ ఫ్యామిలీ పాలిటిక్స్, అంటే ఇతను మహారాజు అవ్వకూడదు ఇంకో పర్సన్ని రాజు చేయాలని వాళ్ళ ఫ్యామిలీలోనే జరుగుతున్న ఒక పాలిటిక్స్. అండ్ వాళ్ళ సైన్యాధికారులు ఎంత కమిటెడ్గా ఉన్నారు అదొక వర్షన్ ఉంటుంది. ఇలా మల్టిపుల్ వర్షన్స్ మనకు చాలా బాగా అర్థమయ్యేలాగా బోర్ కొట్టకుండా, అంటే ఇలాంటి రాచరికపు సినిమాలు ఎప్పుడు కూడా కొంచెం ఎక్కడో బోరింగ్గా అనిపిస్తాయి. ఒక స్టేజ్ దాటాక ఫైట్స్ వరకు బాగుంటాయి, యుద్ధాల వరకు బాగుంటాయి, ఆ పౌరుషం బాగుంటుంది. కానీ ఎప్పుడైతే మెయిన్ నరేటివ్ స్టోరీలోకి వెళ్తుందో కొంచెం సినిమాలు డ్రాప్ అవడం చూస్తాం మనం. కానీ ఇందులో చాలా కేర్ తీసుకున్నారు, స్క్రీన్ రైటింగ్ చాలా బాగా చేశారు. ఎక్కడ బోర్ అనిపించదు మనకి, అస్సలు బోర్ అనిపించదు. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ కూడా ఎంత బాగుంది. రెండు దేనికదే ఫస్ట్ హాఫ్తో సెకండ్ హాఫ్ పోటీ పడిందని చెప్పాలి. ఓకే, దేనికదే. అండ్ శంభాజీ మహారాజు లాగా విక్కీ కౌశల్ నటన, అంటే ఈ మధ్య కాలంలో మనకి పుష్పలో చూసాము. అంటే పుష్ప అనేది ఒక పూర్తి వేరే లేయర్ మూవీ, దానికి సంబంధం లేదు. బట్ ఇంత ఇంటెన్స్ క్యారెక్టర్ని ఆ రేంజ్లో ప్లే చేయడం అనేది విక్కీ కౌశల్ని ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు అంతా. గతంలో విక్కీ కౌశల్ సినిమాలు మనం చూసుకున్నట్టయితే నటన విషయంలో అతను అన్మ్యాచబుల్ అతను. బట్ ఈ సినిమాతో ఇంకాస్త పిక్స్కి వెళ్ళిపోయారు. విక్కీ కౌశల్ నటన ఎలా అనిపించింది? చాలా బాగా చేస్తున్నానండి, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ హీ హాస్ ప్రూవ్డ్, అంటే ఆ క్యారెక్టర్లో తను తప్ప ఇంకొకరిని మనం ఊహించుకోలేము. ఇతను కాకుండా అంటే ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ సినిమా ఇంకెవరైనా చేస్తే ఇంకా అది యాక్సెప్టబుల్ కాదేమో అన్నంత బాగా తిను చేసి పెట్టేశాడు ఆ క్యారెక్టర్ని. ఇంకా అంటే నో వన్ ఈవెన్ కెన్ టచ్ దిస్ క్యారెక్టర్, అంటే ఇతను తప్ప మనం ఊహించుకోలేము. అండ్ ఇప్పుడు సినిమా నుంచి కాస్త రియాలిటీకి బయటకు వస్తే సంభాజీ మహారాజ్ క్యారెక్టర్ని సినిమా హీరో క్యారెక్టర్ కాబట్టి గొప్పగా చూపించాలి కూడా. అయితే ప్రతి మనిషి అన్నాక మనిషిలో మంచి చెడులు అనేవి కామన్గా ఉంటాయి. కొంత వర్గం మాత్రం సంభాజీ మహారాజుకి కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి, అది కూడా సినిమాలో ఉండాల్సిందే, చూపించకుండా ఒక వర్షనే చూపించారు, ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు కొంతవరకు. సో దీన్ని ఎలా చూస్తారు? ఒక సినిమా డ్యూరేషన్ అండి మ్యాక్సిమం 3 hours ఉంటుంది, 2.5 to 3 hours. ఆ 2.5 to 3 hours వాళ్ళు ఏం చూపించగలిగారు. సో మిగతా ఇంకా మీరు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, బుక్స్ తెప్పించుకొని చదువుతారు, అండ్ దే విల్ నో మోర్ హిస్టరీ. వాళ్ళు చూపించగలిగిన నిడివిలో ఎంత చూపించగలుగుతారో అంత ఇన్స్పైరింగ్గా ఆడియన్స్కి చూపించి, ఇప్పుడు మనము మోర్ దాన్ ఆ సంభాజీ గురించి మనం తెలుసుకొని మనం ఏం చేస్తాం ఇప్పుడు అంటే మనలో అందరిలో కూడా ఒక మంచితనం, ఒక ప్యాట్రియాటిజం, మనకు తెలియని ఒక ప్యాట్రియాటిజం ఉంటుంది మన కంట్రీ పట్ల ఉంటుంది కదా, అది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఈ సినిమా చూసినప్పుడు. సో మీరు చెప్పినట్టు అలాంటి నెగిటివ్స్ కూడా యాడ్ చేస్తే ఆ క్యారెక్టర్తో మనకు కనెక్టివిటీ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఛాన్సెస్ తీసుకోలేదు వాళ్ళు. దట్ ఓన్లీ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద కాయిన్, విచ్ ఇస్ గుడ్.
అండ్ ఇంకోటి వచ్చేసి ఛత్రపతి శివాజీ గారికి దేశం మొత్తం, దేశం ఏంటి ప్రపంచం మొత్తం ఆయనకి విపరీతమైన భక్తులు ఉన్నారు. అవును. దేవుళ్ళ కొలుస్తారు ఆయన్ని. హైందవ ధర్మం కోసం ఆయన చేసిన కృషి అటువంటిది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నార్త్తో పోలిస్తే సౌత్లో ఆ ఇంపాక్ట్ కాస్త తక్కువ ఉంటుంది. నార్త్లో కంటే సౌత్లో కాస్త తక్కువ ఉంటుంది, ఉండదని చెప్పట్లేదు, కాస్త తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు వర్షన్ రావడం వల్ల రీజనల్ లాంగ్వేజ్ ఇంకా వస్తే, తమిళ్లో కానీ కన్నడలో కానీ వస్తే ఆ ఇంపాక్ట్ పెరిగే ఛాన్స్, వాళ్ళు మన దేశం కోసం మన ధర్మం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు తెలుసుకునే ఛాన్స్ ఇంకా ఉంటుంది కదా. అంటే ఈ సినిమా చూసి వాళ్ళు శివాజీ మహారాజ్ కానీ సంభాజీ మహారాజ్ వాళ్ళ గొప్పతనంతో పాటు ఇప్పుడు మన లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన కృష్ణదేవరాయలు మన కింగ్ ఉన్నారు కదా, అలాంటి కింగ్స్ తోటి మనం కనెక్ట్ అవుతాం యాక్చువల్లీ. అంటే సంభాజీ మహారాజ్ ఆబ్వియస్లీ గ్రేట్, శివాజీ గారు కూడా గ్రేట్, కానీ మనకి అలాంటి కింగ్ ఎవరు ఉన్నారని మనం చూసుకున్నప్పుడు మనకి ఎదురుపడేది శ్రీకృష్ణదేవరాయలు కానీ ఇలాంటి కింగ్స్ని మనం గుర్తు చేసుకుంటాం ఒకసారి. మనం ఆ హీరోయిజంని మనం ఈ హీరో ద్వారా తలుచుకుంటాము. సో అలా అది నేషనల్ ఫీలింగ్ వచ్చినా ఓకే, ఆ రీజనల్ ఫీలింగ్ వచ్చినా ఓకే. గుడ్ ఎలా జరిగినా మంచి ఏ విధంగా జరిగినా మంచే కదండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎన్హాన్సింగ్ అ పేట్రియాటిక్ ఫీలింగ్ ఇన్సైడ్ అ హ్యూమన్ బీయింగ్ విచ్ ఇస్ వెరీ గుడ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దానివల్ల తప్పేం జరగదు కదా, ఇంకా జరిగితే ఇంకేదైనా దేశానికి మంచి జరుగుతుంది కదా. అండ్ ఈ మధ్య కాలంలో రష్మిక ఏ మూవీ చేసినా ఆ మూవీ పాన్ ఇండియా హిట్ అయిపోతుంది, సూపర్ సక్సెస్ అవుతున్నాయి. అండ్ ఈ మూవీలో సంభాజీ మహారాజ్ వైఫ్ యేసుబాయిగా ఆమె నటన సూపర్ ఉంది. ఆ క్యారెక్టరైజేషన్ ఆమె ప్లే చేసిన విధానం ఎలా ఉంది? అంటే రష్మిక చేసిన అన్ని మూవీస్లో ఎలా అయితే చేస్తుందో ఇందులో కూడా అలానే ఉంది. అంటే యాక్చువల్లీ ఒక మంచి సినిమాలో అమ్మాయి ఉంది అని చెప్పుకోవాలి. దెన్ ఆమె ఏదో యాక్టింగ్ పెద్ద ప్రూవ్ చేసిందని చెప్పలేము. ఒక అద్భుతమైన సినిమాలో ఆమె ఒక హీరోయిన్గా ఉండడం ఆమె అదృష్టం అని చెప్పాలి. బికాస్ ఒక కింగ్కి సపోర్టివ్ క్వీన్ లాగా తన ఆబ్సెన్స్లో కింగ్డమ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తూ అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ అవసరం అవన్నీ కూడా రాజ్యం హ్యాండిల్ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా చేస్తున్నట్టుగా కొన్ని సీన్స్ చూపించారు. సో బాగా చేసింది, కానీ అంత కష్టమైన రోలింగ్ కాదు. అంటే హీరో ఎంత కష్టపడి చేశాడో అంత కష్టం హీరోయిన్ రోల్లో లేదు. కానీ షీఈ్ లక్కీ ఈ సినిమాలో హీరోయిన్గా తను చూస్ అవ్వడం. అండ్ ఇప్పుడు నాకు తెలిసిన ఒక స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్నారు. ఈ చావా మూవీ తెలుగు వర్షన్ రాకముందు ఆయన చేసిన కామెంట్స్, రాజా నువ్వు మీడియాలో ఉన్నావు కదా, తెలుగు వర్షన్ వస్తే నాకు ఒక కోరిక ఉంది, మా స్కూల్ పిల్లలందరినీ ఆ తెలుగు వర్షన్ మూవీకి నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను, ఇలాంటి ఒక కామెంట్ చేశారు ఆయన. సో అంటే నెక్స్ట్ తరానికి ఒక మంచి సబ్జెక్ట్ చెప్పాలన్న ఉద్దేశం. ఇప్పుడు మన ఈ సినిమా యూనిట్ కానీ లేదంటే బయట ఎవరన్నా ఈ లీడ్ తీసుకొని పిల్లలకి ఈ సినిమా చూపించడం ఎంత అవసరం అంటారు? పిల్లలకి చూపిస్తే మంచిదే, కానీ వాళ్ళని కొంచెం మెంటల్గా ప్రిపేర్ చేసి చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే టువర్డ్స్ క్లైమాక్స్ మనం చూస్తే చాలా బ్రూటల్గా అతన్ని పనిష్ చేయడం ఇవన్నీ చూపించారు. ఆన్ స్క్రీన్ మనకు కనిపిస్తూ ఉంటాయి, కళ్ళు పొడి చేయడం కానీ, గోల్ తీసేయడం కానీ, స్కిన్ తీసేయడం కానీ, ఇలాంటివి చిన్నపిల్లల మైండ్కి ఎలాంటి ఇంపాక్ట్ చేస్తాయని కూడా ఒకసారి ఆలోచించాలి. సో ఇలా మన హిస్టరీలో ఒక యోధుడికి ఇలా జరిగింది అని వాళ్ళ మైండ్ని ప్రిపేర్ చేసి వాళ్ళు అది ఒక హ్యాంగ్ ఓవర్ లాగా అది ఒక డిప్రెషన్, అంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇస్తే పర్లేదు, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు పిల్లలు. అందుకని ఏ ప్రిన్సిపల్ అయినా ఏ స్కూల్ మేనేజ్మెంట్ అయినా కొంచెం వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసి తీసుకెళ్తే ఆ ప్యాట్రియాటిక్ ఫీలింగ్తో బయటకు వస్తే పర్లేదు, డిప్రెషన్తో బయటికి రాకూడదు పిల్లలు. అండ్ అలాగే మనం విక్కీ కౌశల్ నటన గురించి చూసుకున్నట్టయితే సెకండ్ హాఫ్లో ఆ గొరిల్లా వార్స్ అవన్నీ కూడా చాలా హై ఇస్తాయి. అదే టైంలో మనకి క్లైమాక్స్కి వచ్చేసేలేకే ఆయన పడుతున్న బాధ, అంటే ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఎలాంటి హై ఇచ్చారో ఆ బాధపడే సన్నివేశాల్లో కూడా అంత ఆర్ద్రత కనిపించింది. చూసే ఆడియన్స్ కన్నీళ్ళు కరిపోతున్నాయి అన్నమాట. ఈవెన్ తెలుగు వర్షన్లో ఈరోజు మనం చూసుకున్నట్టయితే థియేటర్లో సీనియర్ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ ఏడుస్తున్నారు. సో అలాంటి ఇంపాక్ట్ ఇవ్వడం ఎలా సాధ్యమైందంటారు? అదే మ్యాజిక్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే. ఓకే, అంటే ఆ సీన్ అంతా దుఃఖభరితమైన సీన్. ఆ దుఃఖంలోంచి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ క్యారెక్టర్ని ఆ ఫాదర్తో జరిగిన కన్వర్జేషన్ తలుచుకోవడము, జిజియాబాయ్తో జరిగిన కన్వర్జేషన్ తలుచుకోవడము, వాళ్ళ వైఫ్తో జరిగిన కన్వర్జేషన్ తలుచుకోవడం. అంటే ఇతనికి ఎప్పుడెప్పుడు పెయిన్ వస్తుందో అప్పుడప్పుడు దే ఆర్ షోయింగ్ వైఫ్ రియాక్షన్ ఆల్సో. సో ఆ రియాక్షన్ అక్కడ ఆడియన్స్ కూడా మనం ఫీల్ అవుతున్నాం. అంటే ఆ వైఫ్ రియాక్షన్ ఆడియన్స్ రియాక్షన్ సేమ్ అవుతుంది అక్కడ. సో అలా లాజికల్గా బాగా చేస్తారని మీరు అన్నట్టు యుద్ధ సన్నివేశాలు కూడా ఈ సినిమా ఒక బెంచ్ మార్క్ అవుతుంది. చాలా బాగా తీశారు యాక్చువల్లీ. అంటే జనరల్గా రాజుల కాలంలో యుద్ధాలు అనగానే ఒక ఎంటీ గ్రౌండ్, డెజర్ట్ లాంటి గ్రౌండ్ తీసేసుకొని అటు వర్గం ఇటు వర్గం కొట్టుకున్నట్టుగా చూపిస్తారు. కానీ ఇందులో రాజ్యం లోపలికి వీళ్ళు చొచ్చుకొని వచ్చేస్తే అక్కడ జరిగే యుద్ధాలు, అక్కడ జరిగే పోరాటాలు ఎలా ఉంటాయి అనేది మినిమం క్యూబికల్ స్పేసెస్లో కూడా ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కొట్టుకోవడం, అంటే ఆ యుద్ధ సన్నివేశాలు, కత్తులతో పోరాటం అనేది చాలా బాగా షూట్ చేశారు యాక్చువల్. అంటే మెనీ డిపార్ట్మెంట్స్ చాలా మంచి కోఆర్డినేషన్, కొలాబరేషన్తో వర్క్ చేశారు కాబట్టి మనం ఈ అద్భుతం ఆవిష్కరించగలిగారు.
ఓవరాల్గా టెక్నికల్ వర్క్ ఎలా ఉంది? చాలా బాగా చేశారండి టెక్నికల్ వర్క్. ఎలా అంటే ఇందులో కేవలం డైరెక్టర్ క్రెడిట్ ఎంత ఉందో, యాక్షన్ డైరెక్టర్ క్రెడిట్ అంత ఉంది. ఇన్ని హార్సెస్ని ట్రైన్ చేయడము, ఈ యాక్షన్ సన్నివేశాలు, వాళ్ళందరికి మళ్ళీ కాస్ట్యూమ్స్, అంటే ఏ ఒక్కళ్ళు కూడా ప్రజెంట్ డే లాగా అనిపించకూడదు. అవును. ఈవెన్ ఫస్ట్ టైం నేను హిందీలో మూవీ చూసినప్పుడు నేను ఆ స్టోరీకి సరెండర్ అయిపోయాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఇవాళ తెలుగులో చూసినప్పుడు ఆ ఏఆర్ రెహమాన్ బ్యూటీ నాకు అర్థమైంది. చాలా బాగా అసలు అంటే చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ ఇస్ బ్యాక్ విత్ చావా అని చెప్పాలి. అంటే అతని రియల్ పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశాడు. అంటే మీకు అనిపించడానికి కారణం అని నేను అనుకుంటున్నాను, ఎప్పుడైతే మనకి కంటెంట్ ఆ కంఫర్టబుల్గా మనకి యాక్సెస్ వస్తుందో అవును, అప్పుడు మిగతా చుట్టూ ఉండే ఆ లేయర్స్ కూడా ఎన్హాన్స్ అవుతాయి. అవునవును, అవును. సో మనకి హిందీ వర్షన్లో మిస్ అయింది అది. అంటే నాకు హిందీ క్లియర్గా వచ్చు, కానీ ఫస్ట్ టైం అంటే నాకు కూడా అంత తెలియదు చావా స్టోరీ. సో ఫస్ట్ టైం నేను ఓన్లీ ఆ స్టోరీ మీద ఫోకస్ చేశాను. స్టోరీ ఏంటి, ఏం జరుగుతుంది ప్రొసీడింగ్స్ అని. సెకండ్ టైం టెక్నికల్ థింగ్స్ ఐ కుడ్ అబ్జర్వ్ అలాంగ్ విత్ ద స్టోరీ. సో మీరు హిందీ చూశారు, తెలుగు చూశారు, మీకు 2 లాంగ్వేజ్లు వచ్చు. అవును. అయితే మీకు స్ట్రైట్ క్వశ్చన్, హిందీలో ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు మళ్ళీ తెలుగు వర్షన్ చూడొచ్చా? బాగుందండి, చూడాలి, చూస్తే బాగుంది. ఓకే. రెండు ఎంజాయ్ చేయగలిగినట్టు ఉన్నాయి. మన లాంగ్వేజ్లో ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది బాగుంది. ఓకే. కానీ అదే అంటున్నాను, సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ అవుతున్నాయి హిందీతో కంపేర్ చేసి. డైరెక్ట్ కంపేర్ చేస్తే తగ్గుతుందేమో, కానీ సినిమాల్లో మనం సరెండర్ అయిపోయినప్పుడు అది మన తెలుగు ఈజ్ అవర్ లాంగ్వేజ్ యార్. అఫ్ కోర్స్ అంటే వాళ్ళకున్న మినిమం టైంలో వాళ్ళు ఎంత పాసిబిలిటీ చేయగలిగారో చేశారు. దాన్ని మనం ఇన్సల్ట్ చేయకూడదు కదా. అండ్ అలాగే ఒక ఫిలిం క్రిటిక్గా, క్రియేటివ్ డైరెక్టర్గా మీరు సినిమా ఇండస్ట్రీ మీద రకరకాల మీ అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. మీకు కూడా చాలా విషయాలు అధ్యయనం చేస్తుంటారు. మనకి ఇలాగే మన రీజనల్లో చాలామంది రాజులు ఉన్నారు. వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు త్యాగం చేశారు, వాళ్ళ ఆస్తులు త్యాగం చేశారు. అలాంటి వీరులు ఎంతోమంది ఉంటే మనకి ఎందుకు ఇలాంటి సినిమాలు రావటం లేదు? తీసుకోవాలండి, న్యూ ఎరా హ్యాస్ టు స్టార్ట్. ఎందుకంటే ఉన్న స్టోరీని లవ్ స్టోరీస్ అని ఇవన్నీ చుట్టి తీసే బదులు చిన్న చిన్న అంటే ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ 7 to 8 మూవీస్ రిలీజ్ అయినాయి, అసలు ఎవరికి తెలియదు ఆ సినిమాలు వస్తున్నట్టు కూడా. అలా చేసే బదులు ఈ ఫైనాన్షియల్ కొలాబరేషన్స్ ఏర్పడి ఇలాంటి మంచి సినిమాలతో కనుక వస్తే అటు దేశానికి ఉపయోగపడుతుంది, చూసే ఆడియన్స్కి కూడా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది, ఒక మంచి సినిమా చూసామనేది. ప్రొడక్టివ్గా కూడా ఆ సినిమా ఎంతో ఎంతో దోహదం చేసింది అవుతుంది. అంటే ఒక దేశానికి, ఒక యువతకి ఎంతో హెల్ప్ చేసిన సినిమా అవుతుంది. అంటే చావా సినిమా కేవలం సినిమా కాదు, ఇట్ ఈస్ అ లైఫ్ టైమ్ ఇంపాక్ట్ ఫర్ మెనీ పీపుల్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకే ఇలా అనిపిస్తుంది అంటే, మీరు ఆలోచించండి, ఆ మరాఠాస్ హీరో కదా, వాళ్ళకి అసలు ఒక తెలియని ఒక ఇన్నర్ ఫీలింగ్, వాళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ కథలు వింటూ వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ నాన్న వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళ కథలు చెప్తూ వీళ్ళని పెంచుంటారు. అలాంటి వాళ్ళని ఒక్కసారిగా స్క్రీన్ మీద చూసేలేకే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అదే అండి, ఆ గ్రేట్నెస్ ఆఫ్ ఎనీబడి ఇన్స్పైర్స్. అంటే మనం చూస్తున్నప్పుడు చాలా ఇన్స్పైర్ చేస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ మన లైఫ్లో మనం చేస్తున్న వర్క్కి చాలా హెల్ప్ అవుతుంది మనకు తెలియకుండానే. అవును. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మన ఆడియన్స్ అంతా ఒక సినిమా ట్రీట్మెంట్కి అలవాటు పడిపోయి ఉన్నారు. అంటే ఓల్డ్ బిల్డింగ్కి, ఓల్డ్ బిల్డింగ్ అని చెప్పేసి ఏ కథ అయినా ఒక ఓల్డ్ బిల్డింగ్ చేసి ఆ ఓల్డ్ బిల్డింగ్ చుట్టూ వరల్డ్ బిల్డింగ్ దాని చుట్టూ మనకి స్క్రీన్ ప్లే అల్లితే ఈజీగా సక్సెస్ అవుతున్నాయి. సో మనకి ఇప్పుడు ఈ రాజుల కథలు చెప్పాలంటే అలాంటి లేయర్స్ అన్ని ఆల్రెడీ రెడీగా ఉంటాయి దాంట్లో. కానీ మేకర్స్ ఎందుకో ఆ ప్రయత్నం చేయట్లేదు. అంటే అదే అండి, ఇప్పుడు అసలు వీళ్ళు అదే ఇందాక నేను అన్నట్టే, వీళ్ళు ఇంత పెద్ద సినిమాని 130-140లో చేశారంటే అసలు అది నేర్చుకోవాలి వీళ్ళు ఎలా చేశారని. ఈవెన్ హిందీలో ఇంకో సినిమా వచ్చిందండి, ట్రైన్లో ఒక మూవీ ఉంటుంది, మొత్తం ఫైట్స్ ఉంటాయి. అవును, కిల్ అనుకుంటా. అది వాళ్ళు 20 crores ఏమో చేశారు వాళ్ళు. అసలు ఆ మేకింగ్ చూస్తే యూట్యూబ్ వీడియో షాక్. అసలు ఇంత బాగా ట్రైన్ని వాళ్ళు స్ప్లిట్ చేసేసుకొని ఇక్కడిక్కడ డివైడ్ అయ్యేలాగా కెమెరాస్ పెట్టుకునేలాగా. సో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ అలవర్చుకుంటే సినిమా బడ్జెట్లు పెరగవు, ప్రొడ్యూసర్కి బర్డెన్ పడదు, సినిమా ఎంత మినిమం రెవెన్యూ కలెక్ట్ చేసినా లాస్లో పడదు. సో అనవసరంగా హంగులు ఆర్బాటాలకు వెళ్ళిపోయి బడ్జెట్స్ పెంచుకుంటున్నారు తప్ప, ఇలా ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ అంటే లాస్లెస్ ఫిల్మ్ మేకింగ్, లాస్ లేకుండా, బడ్జెట్ వేస్ట్ కాకుండా, మనీ వేస్ట్ కాకుండా ఉండే ఫిల్మ్ మేకింగ్ జరిగితే అన్ని చోట్ల బాగుంటుంది. అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్తో చెప్పండి, ఈ తెలుగు వర్షన్ డబ్ చేయడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఈ తెలుగు వర్షన్ రిలీజ్ అయినాక దీని ఇంపాక్ట్ కలెక్షన్ పరంగా కావచ్చు, రీచ్ పరంగా కావచ్చు, ఎంతవరకు వెళ్ళొచ్చు? అది చెప్పలేము అండి. అంటే ఆల్మోస్ట్ చాలామంది ఆల్రెడీ హిందీ చూశారు, మళ్ళీ తెలుగులో కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అంటే ఎవరికైతే అసలుకే హిందీ రాదో అలాంటి వాళ్ళు సబ్ టైటిల్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇది ఒక ప్యూర్ కంఫర్ట్ జోన్ మనకి ప్రొవైడ్ చేశారు.
గీతా ఆర్ట్స్ వాళ్ళు. అది మనం మంచిగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అంటే పెద్దవాళ్ళకి కొంచెం వెబ్ సిరీస్ వల్ల దీనివల్ల హిందీ కొంతవరకు అర్థం అవ్వచ్చేమో, కానీ ఇప్పుడున్న న్యూ జనరేషన్ చిన్నపిల్లలకి అయితే సబ్జెక్ట్లో కూడా హిందీ లేదు. వాళ్ళకి ఆల్మోస్ట్ 7th 8th వరకు చాలామందికి హిందీ లేదు. సో అలాంటి పిల్లలకు కూడా తెలుగు ఈజ్ అ కంఫర్ట్ జోన్. అంటే హిందీలో ఏవైతే కొన్ని పోయిటిక్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుగులో రైటింగ్ చాలా బాగుంది. డబ్బింగ్ పరంగా డైలాగ్స్తో పాటు రైటింగ్ బాగుంది యాక్చువల్లీ. అంటే ఒక తెలుగు సినిమాని ఎలా డీల్ చేస్తారో అలా డీల్ చేస్తారు దీన్ని. డబ్బింగ్ సినిమా లాగా డీల్ చేయలేదు. ఒక డబ్బింగ్ సినిమా డైలాగ్ విన్నట్టు అనిపించదు, ఓకే, ఒక తెలుగు సినిమా డైలాగ్ విన్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా అదే కావాల్సింది కూడా. అండ్ ఎలాగో సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీంట్లో తెలుగు వర్షన్ అయినా మీకు బలాలు బలహీనతలు ఏమనిపించినాయి ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత? ఆ సినిమానే, ద మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ పవర్ఫుల్ అండి. అది తెలుసుకోవడం, అది చూడడం, అది ఎంజాయ్ చేయడము, ఆ హైలో మనం ఆ హై క్యారీ చేయడం అనేది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఈ ఎక్స్పీరియన్స్ ఎవరు మిస్ అవ్వకూడదు. సో ఇలాంటి మిస్ అవ్వకూడని ఎక్స్పీరియన్స్ని మన లాంగ్వేజ్లో తెచ్చినప్పుడు మీరు చూడండి, మీ సర్కిల్లో మీరు అందరికి కూడా చూడమని చెప్పండి. దట్స్ వాట్ ఐ రికమెండ్ టు ఎనీబడీ. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఈ సినిమా బాలీవుడ్ వాళ్ళు తీసి ఎలా అయితే సక్సెస్ కొట్టారో ఇలాంటి సినిమాలు మన టాలీవుడ్లో కూడా రావాలి, అవి పాన్ ఇండియా వరల్డ్ వైడ్ వెళ్ళాలి, సక్సెస్ అందుకోవాలని కోరుకుంటూ. అండ్ థ్యాంక్ యూ అండి.